హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఉగాది పండగ వస్తోంది కదా. పూజా పాత్రలు, పూజా ఐడల్స్, వెండి, రాగి, ఇత్తడి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. నేనైతే 2-3 రోజుల కిందటే మొదలు పెట్టేస్తానండి. ఉగాది రోజైతే మనకు చాలా పని ఉంటుంది, వంట పని ఉంటుంది. ముఖ్యంగా పండగ వాతావరణం ఇవన్నీ కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. ఒక 2-3 రోజుల ముందరనే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను వెండి ఐడల్స్ని, పూజ విగ్రహాలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఏంటి ఇందులో స్పెషల్ ఏంటి అంటారేమో, చాలా సేఫ్గా విగ్రహాలని ఎలా శుభ్రం చేసుకోవచ్చు, ఈజీగా మరియు మనకు పని త్వరగా అయిపోయేట్టుగా, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇవి కడగక ముందు విగ్రహాలన్నమాట. విగ్రహాలకి ఏవైనా మనం అమ్మవారి ముఖాలనుకోండి, ఏవైనా ఇట్లా దుద్దులు లాంటివి, చెవి కమ్మలు లాంటివి, ఏదైనా హారాలు లాంటివి ఉంటే తీసి పక్కన ఉంచేసేయండి. తోమేప్పుడు మనకు శుభ్రం చేసేప్పుడు వాటి మరలు లాంటివి విరిగిపోవచ్చు, అందుకని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను. ప్లెయిన్ వాటర్, హాట్ వాటర్ కాదు, ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను. అందులోకి మనము గిన్నెలతోనే లిక్విడ్, అందులో కెమికల్ శాతం తక్కువగా ఉంటుందన్నమాట. గిన్నెలు తోముతాం కదా, అది తీసుకోండి. 2-3 డ్రాప్స్, నేనైతే పావు స్పూన్ అంటే పావు టీ స్పూన్, చాలా కొంచెం, ఒక 5-6 డ్రాప్స్ పడి ఉంటుంది, అది వేసాను. ఆ తర్వాత గిన్నెలతోనే పౌడర్, సబీనా కానీ రూబీ కానీ ఇలా పిలుస్తూ ఉంటారు, అది లేకపోతే 2 స్పూన్ల శనగపిండిని వేయండి. జిడ్డు పోవటానికి ఇవన్నీ కాస్త అది బరగ్గా ఉంటుంది కదా, తోమినప్పుడు మనం శుభ్రం చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వీటిని ఎక్కువ రబ్ చేయాల్సిన, తోమాల్సిన అవసరం కూడా లేదండి. ఆ నీళ్ళల్లో మరి కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు అంటే తెలుపు రావటానికి ఉప్పు వేస్తూ ఉంటాము. యాంటీబయాటిక్ కూడా, అంటే ఏదైనా క్రిములు అలాంటివి ఏమైనా అతుక్కుపోయి ఉన్నప్పుడు ఆయిల్కి అవి పోతాయి, శుభ్రంగా వాసన లేకుండా చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. కాస్త ఆ నీళ్ళల్లో 2 మినిట్స్ పెట్టండి చాలు, ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇనిషియల్గా చేతితో అలా రబ్ చేసేసేయండి. ఆ తర్వాత కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదా, రీయూజబుల్ నాప్కిన్స్, దీంతో నేను రుద్దుతున్నాను అనమాట. ఇది లేకపోతే స్కాచ్ బ్రైట్ అయితే మనకి చాలా రఫ్గా ఉంటుంది, ఇది రుద్దినప్పుడు వెండి అంతా గెరలు పడతాయి. అందులోనూ విగ్రహాల మీద రబ్ చేస్తున్నామే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అండి. ఇలా చేయకూడదు అని నా ఫీలింగ్ అనమాట. ఆ తర్వాత ఇంకా మనకు ఏం అవైలబుల్గా తీసుకోవచ్చు అంటే కాస్త రఫ్గా ఉండే క్లాత్ అనమాట, అంటే టర్కీ లాంటిది, మైక్రో ఫైబర్ కూడా సరిపోతుంది. అలాంటి క్లాత్ ఉన్న, అంటే మనం దేవుడి కోసం పెట్టుకొని సపరేట్గా యూస్ చేసే క్లాత్, దాంతో కూడా రబ్ చేయొచ్చు. ఏది లేకపోతే వేలుతో రుద్దేసేయండి, నీట్గా పోతాయండి. మనకు కావాల్సింది 100% మురికి పోవాలి, తర్వాత షైనింగ్ అయితే రావాలి. అలాగని బయట మనం షాప్లో కొన్నట్టుగా, షాప్ నుంచి అప్పుడే తీసుకొచ్చామా అన్నట్టుగా క్లీన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆ పూజ చేసినప్పుడు ఒకలాంటి కళ వస్తుంది కదా, అప్పుడే కొన్న వస్తువులకి ఆ కళ ఉండదు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, షోరూమ్ నుంచి అప్పుడే కొన్న వస్తువులకి మనం పూజ చేసిన అలంకారము కళ అయితే దేవుళ్ళకి రాదు. రోజు పూజ చేస్తూ ఉంటే ఆ కళ దేవుళ్ళకి వస్తుంది. ఇలా క్లీన్ చేసి చూడండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా రబ్ చేసిన తర్వాత ఇంకా నీళ్ళన్నీ పడేసేయండి, కొత్త నీళ్ళతో మరి శుభ్రం చేసుకోండి. అంతే, మన వేలే ఆయుధం అన్నమాట. లేకపోతే ఇలాంటి నాప్కిన్స్ ఏమన్నా ఉంటే యూజ్ చేయండి. అందరి దగ్గర ఉండకపోవచ్చు ఇలాంటి నాప్కిన్స్, షాప్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి. ఒకవేళ కావాలనుకుంటే నేను లింక్ కూడా పెడతాను. చూడండి, ఇలా వాష్ చేశాను. అంతే, మొత్తం ప్రాసెస్ నాకు 10 నిమిషాలే పట్టిందండి, గంటలు చేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ని, అంటే పూజా క్లాత్ని తీసుకొని, మైక్రో ఫైబర్ క్లాత్ని, పొడి క్లాత్ని తీసుకొని శుభ్రం చేయండి. అమ్మవారికి ఉన్న కళ ఏమీ పోలేదు. చూడండి, క్షణాల్లో క్లీన్ చేయడానికి రకరకాల
సిల్వర్ ఐడల్స్ క్లీన్ చేయడానికి లిక్విడ్స్ దొరుకుతూ ఉంటాయి, కెమికల్ లిక్విడ్స్. వాటితో కూడా శుభ్రం చేస్తే చాలా తెల్లగా అవుతాయి, షాప్లో కొన్నట్టుగానే మెరుస్తూ ఉంటాయి. కానీ ఈ దైవిక కళ అనేది మిస్ అవుతుందన్నమాట మనం క్లీన్ చేసినప్పుడు. మన చేతులకు అలాగే ఈ వెండికి అంత సేఫ్ కాదనమాట. అందుకే ఇలాంటి పద్ధతులు నేను చూస్ చేసుకున్నాను. ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్